కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాయింట్స్ కొన్ని ఛానల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారహి ప్రచార వాహనానికి అనుమతి లేదు, ప్రచారాల్లో వాస్తవం లేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వారహి రథం వాహనం కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి వచ్చింది. ఆయన రాష్ట్రంలో ఎక్కడ నుండి అయినా వారహి వాహనం ద్వారా ప్రచారాలు చేసుకోవచ్చు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్ వారహి వాహనం ద్వారా ఎన్నికలు ప్రచారాలు చేస్తున్నారు. అనవసరం కాదంటే చిన్న చిన్న అదే ఏమి తెలియకుండా వేసేస్తాం. పర్మిషన్ ఉంది అని కొంతసేపు తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక వెహికల్ పర్మిషన్ ఫస్ట్ టైం ఇక్కడే స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ కి డౌట్స్ రాదు. ఇప్పుడు ఇది వెహికల్ ఎంటైర్లీ మాడిఫైడ్ చూసుకోవాలి, బికాస్ అది ఎలక్షన్ కమిషన్ వైలేషన్ అవ్వకూడదు కదా. అది ఫస్ట్ టైము, అది కూడా అంటే ఈవెన్ ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ లో కొంత డిలే అయి ఉండొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇంకొకటి ఇది ఎంటైర్ స్టేట్ తిరుగుతాయి. ఇది ఓన్లీ ఇక్కడ కాదు. డిఈఓ ఇవ్వలేరు, అంటే ఆర్ఓ ఇవ్వలేరు, అది సిఈఓ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అది ఏదో నిరాకరిస్తున్నట్టు ఓకే. అందరికి గుడ్ ఈవినింగ్. అంటే మనకి ఇప్పుడు కొన్ని మీడియాస్లో గుడ్ ఈవినింగ్ అందరికీ. సో ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ కొన్ని మీడియాల్లో వారాహి వాహనానికి అనుమతి నిరాకరణ, అదేవిధంగా వారాహి అనుమతి లేదంటున్న అధికారులు అని చెప్పేసి కొంత స్క్రోలింగ్ లాగా రావడం జరిగింది. అంటే మనకి వారాహి వెహికల్ మాడిఫైడ్ వెహికల్ కమ్ము అది స్టేట్ అన్నిటికీ తిరుగుతాయి కాబట్టి ఇక్కడ మనము దాన్ని మన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి రెఫర్ చేయడం జరిగింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుంచి ఇప్పుడు పర్మిషన్ రావడం జరిగింది. ఇప్పుడు వెహికల్ కూడా వచ్చింది, దాంట్లో ఎక్కి మాట్లాడుతున్నారు. సో ఇది ఎక్కడ కూడా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి దీనికి మన క్లారిటీ ఇస్తున్నాం. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ వెహికల్ స్టేట్ పూర్తిగా తిరుగుతాయని ఒకటి, ఒకటి మాడిఫైడ్ వెహికల్ కాబట్టి మనము ఇక్కడ నుంచి మన రిటర్నింగ్ ఆఫీసర్ పైన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి క్లారిటీ తెచ్చుకోవడానికి కోసం పంపించి వాళ్ళే ఇవ్వాలి. బికాస్ ఇది ఎంటైర్ స్టేట్ తిరుగుతాయి కాబట్టి ఒకేసారి పర్మిషన్ ఇవ్వడం కాబట్టి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుంచి మనకి ఈవినింగ్ 5:30కి వచ్చిన వెంటనే 5:36 అరౌండ్ వచ్చిన వెంటనే వాళ్ళు ఆ వెహికల్ని యూజ్ చేసుకున్నారు. దీంట్లో ఎవరు కూడా దీన్ని ఆపడం కానీ దీన్ని బ్లాక్ చేయడం కానీ అలాంటి ఏమి జరగట్లేదన్న క్లారిటీని మనం ఇస్తున్నాం. దానికోసం ఏమి కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. అంటే వీళ్ళు అప్లై టు ఉన్న రోజు చేశారు. కాకపోతే ఈ క్లారిఫికేషన్ కోసం కొంత డిలే అయింది, బట్ అది క్లారిఫికేషన్ వచ్చింది అంతే. ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు ఈ రోజు అరౌండ్ 6:30కి పర్మిషన్ వచ్చింది అనమాట.